హలో గాయ్స్, ఇది మీ ఇష్టమైన గేమింగ్ స్పియర్. నా ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్. మీకు స్వాగతం. ఇవాళ మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. ఏంటి స్పెషల్ అంటే ఇవాళ మనం ఫ్రీ ఫైర్లో చాలామంది ప్లేయర్స్ కోరుకున్నట్టు వన్ ట్యాప్ అయితే నేర్చుకోబోతున్నాం. లెట్స్ గో. నేను మీకు 5 టిప్స్లో అయితే వన్ ట్యాప్ అయితే నేర్పిస్తాను. వెరీ ఈజీ అండ్ నీడెడ్ సో మచ్ ప్రాక్టీస్. కటానా వద్దు మాకు. సో ఇప్పుడు మీరు వన్ ట్యాప్ నేర్చుకోవడానికి వీడియోలోకి వచ్చారు కాబట్టి వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇప్పుడు నేను డెజర్ట్ ఈగల్ అయితే తీసుకుంటున్నాను. వన్ ట్యాప్ నేర్చుకోవడానికి ఓన్లీ వన్ ట్యాప్ గన్స్ వాడాలి. లైక్ డెజర్ట్ ఈగల్, వుడ్ పెకర్, ఎస్కేఎస్, ఎస్విడి అండ్ సో ఆన్ సో ఉంటాయిగా అలాంటివి. ఇప్పుడు మనం ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి సెన్సిటివిటీ. యూ నో అబౌట్ సెన్సిటివిటీ. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి ఉంటే తెలిసేది ఫ్రెండ్ సెన్సిటివిటీ ఎంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలంటారు యూట్యూబర్స్, కానీ అలాంటిది ఏం లేదు. 200లో పెట్టుకుంటే 200లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు నార్మల్గా వాడుతున్న సెన్సిటివిటీ కూడా వాడచ్చు. సెన్సిటివిటీ పెద్ద ప్రాబ్లం లేదు. ఐ ప్రిఫర్ టు కీప్ ఇన్ 200 బికాస్ కంఫర్ట్ కొట్టడం కొంచెం ఈజీ అయింది. కొంచెం బాడీ కనెక్ట్ అవుతాయి అంతే, అవన్నీ పట్టించుకోకూడదు. వన్ ట్యాప్ కొట్టడం అయితే ఈజీ అవుద్ది. సో ఇప్పుడు ఐ విల్ షో యూ. ఇప్పుడు నార్మల్గా అందరూ పెట్టుకునేది ఫర్ సపోజ్ 150 అలా పెట్టుకుంటారు, 152 ఓకే. ఇంట్లో కూడా పడుతుంది వన్ ట్యాప్ పడుతుంది, నైస్. కాకపోతే దగ్గర నుంచి కాస్త కష్టపడాలి. పడదు, మ్యాక్స్ పడదు, దగ్గర నుంచి కాస్త కష్టపడితే పడుతుంది. సో ఐ ప్రిఫర్ టు కీప్ ఇన్ 200 బికాస్ ఇట్స్. అరే బాబు, అన్ని బాడీ కనెక్ట్ అవుతున్నాయి. వెయిట్ కాన్సన్ట్రేషన్ గేమింగ్ స్పియర్. అలా. సో ఇప్పుడు మనం సెకండ్ టిప్లోకి మూవ్ అవుదామా? లెట్స్ గో. సెకండ్ టిప్ వచ్చేసి వన్ ట్యాప్ స్టార్ట్ చేసాం మళ్ళీ. ఓకే నా హౌఎవర్ సెకండ్ టిప్ వచ్చేసి మీరైతే కస్టమ్ హెచ్డీలోకి వెళ్ళి ఫైర్ బటన్ అయితే 40లో పెట్టండి. బికాస్ 40లో పెడితే మీరు డ్రాగ్ అనేది ఈజీగా చేయొచ్చు. డ్రాగ్ అనేది ఈజీగా అవుతుంది. బికాజ్ ఇట్స్ స్మాల్ అంటే స్మాల్ కాదు, మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు, యావరేజ్ లైక్ మీడియం అంతా కూడా ఈజీగా పడిద్ది. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను దీన్ని ఫర్ సపోజ్ చాలామంది 90, 85 అలా పెట్టుకుంటారు. 85 అలా పెట్టుకుంటే పడుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి పడుతుంది, అలవాటు లేని వాళ్ళకి బాడీ పడుతుంది. సో ఐ ప్రిఫర్ దాట్ టు కీప్ ఇట్ ఇన్ 40 అయినా 35 నుంచి 40 మధ్యలో మీ డివైస్ క్యాపబిలిటీ. యా గుడ్. అన్ని బాడీ పడుతుంటే బాగా కొంచెం యా నైస్. సో ఇప్పుడు మన థర్డ్ టిప్లోకి అయితే మూవ్ అయిపోదాం. చాలామంది వన్ ట్యాప్ అయితే బాగానే కొడతారు కానీ మూమెంట్ స్పీడ్ ఉండదు. సో ఇప్పుడు వన్ ట్యాప్తో పాటు మూమెంట్ స్పీడ్ ఉంటే ఇట్స్ హెవెన్. మూమెంట్ స్పీడ్ రావాలంటే మీరు ఏం చేయాలి? జాయ్స్టిక్ వాడకూడదు. సో జాయ్స్టిక్ వాడుతూ కొడదాం అంటే చాలా కష్టం. ఫుల్గా నుంచుంటే ఎనిమి కొట్టేస్తాడు. సో మీరు రన్ బటన్ వాడి వన్ ట్యాప్ పడిద్ది అండ్ ఎనిమి మిమ్మల్ని కొట్టలేడు. కొన్నిసార్లు కనెక్ట్ అవ్వదు, అప్పుడు మీరు గ్రోవాల్ వేసేయడమే ఫాస్ట్గా గ్రోవాల్ ఎలా వేయాలో చెప్తాను నేను తర్వాత. సో ఇప్పుడు థర్డ్ టిప్ అయితే అయిపోయింది. ఇంకొక బోనస్ టిప్ అయితే చెప్తాను నేను లాస్ట్లో. ఇప్పుడు మనం ఫోర్త్ టిప్లోకి మూవ్ అవుదాం. ఫోర్త్ టిప్ ఏంటంటే మీరు డ్రాగ్ చేసేది. డ్రాగ్ అంటే ఇప్పుడు చాలా గేమ్స్లో ఫైర్ బటన్ అంటే యాక్షన్ గేమ్స్లో ఫైర్ ఉంది అందుతుంది, కానీ ఫ్రీ ఫైర్ ఒక్కటే డ్రాగ్ సిస్టమ్ పెట్టాడు. సో ప్రాపర్ డ్రాగ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తా. మీరు స్ట్రైట్గా డ్రాగ్ చేస్తే పడిద్ది, బట్ ఎలా అంటే 10లో 1 10లో 1 పడిద్ది. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు టిక్ మార్క్ లాగా డ్రాగ్ చేయండి. టిక్ మార్క్ కూర్చొని డ్రాగ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. టిక్ మార్క్ లాగా ఐ విల్ షో యూ. వెయిట్. టిక్ మార్క్ లాగా డ్రాగ్ చేస్తే కాస్త డ్రాగ్ అనేది బెటర్ ఉంటుంది.
దగ్గర ఉన్నప్పుడైతే పర్లా స్ట్రైట్ గా డ్రాగ్ చేయొచ్చు. దూరంగా ఉన్నప్పుడు సారీ రివర్స్. దూరంగా ఉన్నప్పుడు స్ట్రైట్ గా డ్రాగ్ చేయొచ్చు. దగ్గరికి వెళ్ళిన తర్వాత టిక్ మార్క్ లా డ్రాగ్ చేయాలి. అప్పుడు వన్ ట్యాప్ దగ్గరున్న దూరం ఉన్న అవునా? పడిద్ది. సో మీ ఫిఫ్త్ టిప్ వచ్చేసి గ్లూ వాల్ ఫాస్ట్ గా ఎలా వేయాలి. గ్లూ వాల్ ఫాస్ట్ గా ఎలా వేయాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గ్లూ వాల్ మీకు వేరే మోడ్ లోకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ట్రైనింగ్ మోడ్ లోకి వెళ్తే ఒక్కొక్కడు సాగు కూడా వేస్తున్నాడు అక్కడ. సరే ట్రైనింగ్ మోడ్ లోకి వెళ్ళి చెప్దాం. కాస్త ప్రశాంతంగా ఉండే చోటుకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాస్త ప్రశాంతం కాస్త. ఓకే హియర్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఉన్నారు అనుకోండి, పైకి ట్రాక్ చేసి వెంటనే వేసేయడం. గ్లూ వాల్ మీద ఫాస్ట్ గా ట్యాప్ చేయాలి. అందుకే మూమెంట్ స్పీడ్ అందుకే కావాలంటున్నాము. మీరు గ్లూ వాల్ డ్రాగ్ చేసిన గ్లూ వాల్ మీద ట్యాప్ చేయాలి. వడ్రా నువ్వు చంపేసావుగా చాలా ఇంకా. నేను చెప్తుంది ఏంటంటే మీకు అర్థమవుతుందా మీకు? అరే ఒక్క నిమిషం ఆగరా, యూట్యూబ్ వీడియో చేసుకొని అది అవదమ్మా. ఆగరా అరే బాబు ఒక్కడు మాట్లాడు. ఏంటి గేమ్ ఆడడానికి వచ్చాను నేను, కాదు వన్ టైప్ నేర్పడానికి వచ్చాను నేను. గేమ్ ఎందుకు ఆడుతున్నా? సో ఓకే లెట్స్ గో బ్యాక్ టు ద ట్యూటోరియల్ ఆఫ్ వన్ ట్యాప్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ గ్లూ వాల్ ఉంది కదా, గ్లూ వాల్ ఫస్ట్ చేతిలో పెట్టుకోకూడదు. ఎగిరిన తర్వాత ఫస్ట్ మీరు గన్ను ఎగిరి తీసుకోవాలి. ఎగిరి తీసుకున్న తర్వాత డ్రాగ్ చేసి వెంటనే గ్లూ వాల్ వేసేయాలి. మీరు డ్రాగ్ చేసినప్పుడు ఫైర్ బటన్ని వెంటనే వదిలేసి గ్లూ వాల్ పట్టేసుకొని వేసేయాలి. కింద డ్రాగ్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత కింద డ్రాగ్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత కింద డ్రాగ్ చేస్తే గ్లూ వాల్ అనేది సర్ఫేస్ మీద ఉంటుంది. అండ్ హియర్ వి గో వన్ టైం. బాబోయ్. ఓకే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. దిస్ ఇస్ యువర్ ఫిఫ్త్ టిప్ అండ్ బోనస్ టిప్ ఈస్ హియర్. బోనస్ టిప్ ఏంటంటే మీరు వన్ ట్యాప్ త్వరగా రావాలి అండ్ ఈజీగా ఉండాలంటే వుడ్ పెకర్ వాడచ్చు. బికాస్ వుడ్ పెకర్ ఈస్ ఎ గన్ విచ్ అలౌస్ యూ టు డ్రాగ్ స్మూత్లీ. అంటే స్మూత్ గా డ్రాగ్ వన్ ట్యాప్ ఊరుకునే పడతాయి వుడ్ పెకర్. మీరు ఎలా డ్రాగ్ చేసినా వన్ ట్యాప్ పడింది. సో మీరు వన్ ట్యాప్ ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే వుడ్ పెకర్ ఐ ప్రిఫర్ వుడ్ పెకర్ తో బాగా ఆడండి. సో ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అన్నీ చేసేయండి. సో ఇంకొక టీ చెప్తాను వినండి. ఇవన్నీ చూసిన తర్వాత వెళ్ళి వెంటనే ట్రైనింగ్ గ్రౌండ్లో చేసి రావట్లేదని చెప్తే బాగోదు. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రిజల్ట్ బాగుంటుంది. సో ఎవరికి ఫస్ట్లోనే రాదు కదా. చెప్పేసిన వెంటనే నేను అయిపోయాను తప్పు. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది. వీళ్ళందరికి ఇలా ఎలా వస్తుంది యూట్యూబర్, మనకెందుకు రావట్లేదు అనుకుంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయబట్టే కదా వచ్చింది. మీరు ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళంటే. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్. ఈ టిప్స్ అన్ని మైండ్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే వన్ ట్యాప్ కూడా మీకు వచ్చేది. ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ మూమెంట్స్ ఏవో కామెంట్ చేయండి. దిస్ ఈస్ గేమింగ్ స్పియర్ ఫర్ యూ ఆల్వేస్. Mini content creator always for you. Thanks for watching my videos. Thank you so much buddies. Bye bye. వన్ ట్యాప్ నేర్చుకుంటే కామెంట్ చేసేయండి. వన్ ట్యాప్ వస్తే గుడ్. అండ్ మీ ఐడి కూడా కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ. ఐ విల్ ట్రై టు కీప్ రిక్వెస్ట్. ఓకే బాయ్.